మీరు కూర్చోండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఓకే. This is so good. I have been waiting for so long, you know. థ్యాంక్ యూ. అవునే రజని, నాకంటే ఎవడూ లేడు, సింగిల్గా వచ్చాను. నీకు మొగుడు ఉన్నాడుగా, తీసుకురావచ్చుగా. ఆయనకి ఎప్పుడు ఏవో క్యాంపులు ఉంటాయి, అసలే ఈవెంట్స్ కదా. ఇప్పుడు పూణేలో ఇరుక్కున్నారు. ఇరుక్కుంటాడు. ఏ చిన్నదాని చేతిలో ఇరుక్కున్నాడో. ఆయనకు అంత సీన్ లేదు. అవునా? మరి ఏం సీన్ ఉందో మాకు కూడా చెప్పు, వింటాం మేము. నా తర్వాత చెప్తా, కానీ నువ్వే అన్నీ దాచుకుంటూ ఉంటావు. నీ మ్యాటర్ చెప్పు. అవునే లక్ష్మి, నువ్వు కాలేజ్ నుండి అంతే, అన్ని రహస్యాలే నీవి. అలా రహస్యంగా ఉంచే చాలా మందిని ముంచేసింది. పోవే, నేనే మీలా కాదు, తొందరగా ముందుకు రాను అంతే. మనం కాలేజ్ వదిలేసి 5 years అయింది. ఈ 5 yearsలో అందరం కలిసింది ఇదే కదా. ఈ లాక్డౌన్ వల్ల మరో 21 days అందరం కలిసి ఉండాలి. సిగ్గు లేకుండా అన్నీ షేర్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఏం చెప్పమంటావు, బీటెక్ అయ్యాక ఇంట్లో వద్దన్నా పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నా ఆపు. నీ పెళ్లి సోదంతా మాకెందుకు, అదంతా మాకు తెలుసు. గాని సిగ్గు లేకుండా సిగ్గులేని విషయాలు ఏదైనా ఉంటే చెప్పు చాలు. అంటే ఏం చెప్పాలి? వసే, బెడ్రూమ్లో పవర్ ఆఫ్ అవగానే మంచం చెప్పే కబుర్లు, మీ వాడు మంచం ఊపే సన్నివేశాలు మడత లేకుండా చెప్పు. అంటే అది మా వారు డిస్ట్రిబ్యూటర్ కదా.